Hi friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక చిట్టడవిలో ఒక జింక ఉండేది. ఆ జింక చాలా తెలివైనది. ఆ జింక ఒకరోజు ఉదయం పూట అడవిలో ఏమైనా కూరగాయలు దొరుకుతాయేమోనని అడవంతా జల్లెడ పట్టినట్లు తిరుగుతూ కూరగాయలను వెతుకుతుంది. అదే సమయంలో సింహం ఆకలితో అడవంతా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతున్న సింహానికి జింక కనిపించింది. నాకు ఈరోజు మంచి విందు భోజనం దొరికింది అని అనుకుని జింక మీదకు దూకపోయింది. ఆ జింక ఒక్కసారిగా భయపడి ఆ సింహం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంది. ఆ జింక దేవుడా అనుకుంటూ పరుగు తీయడం మొదలుపెట్టింది. అలా పరుగు తీస్తున్న జింకకు కోతి ఎదురొచ్చింది. ఎందుకు జింక మామ అలా పరిగెడుతున్నావు అని అలా అనడంతో జింక కోతికి ఇలా సమాధానం ఇచ్చింది. అయ్యో కోతిమామ, సింహం నన్ను వెంబడిస్తుంది. ఎలాగైనా నన్ను ఈ ఆపద నుంచి కాపాడు. నువ్వు గనక నన్ను ఈ ఆపద నుంచి కాపాడితే నీకు మంచి తీయని మామిడికాయలు దొరికే తోటకు దారి చెప్తా అని వేడుకుంది జింక. మామిడికాయల పేరు చెప్పడంతో కోతిమామకు నోరూరింది. అప్పుడు కోతిమామ ఇలా అంటాడు, ఇక్కడి నుంచి నువ్వు పారిపో, నేను ఆ సింహం పని చూస్తాను. అలా అనడంతో అక్కడి నుంచి జింక పారిపోయింది. ఒక లావురాయి తీసుకొని బలంగా ఉపయోగించి సింహం మొహం మీదకు విసిరింది. ఆ రాయి వేగంగా వెళ్లి తగలడంతో దాని మూతి పగిలింది. దాంతో ఆ సింహం జింక వెంట పడడం ఆపి కోపంగా కోతి వైపు తిరిగింది. అప్పుడు కోతి ఇలా అంది, అమాయకమైన జింక మీదకి పోవడం కాదు, చేతనైతే నా మీదకురా. ఈసారి కొడితే మూతి కాదు, ఏకంగా తలే పగిలిపోతుంది అంది కోతి. కోతి అన్న మాటలకి సింహానికి మరింత కోపం పెరిగింది. ఉండు నీ పని చెబుతా అంటూ ఎగిరి కోతి మీదకు దూకబోయింది. వెంటనే కోతి సింహానికి అందకుండా ఎగురుతూ దుంకుతూ వేగంగా వేప చెట్టుపైకి ఎక్కేసింది. ఏమీ చేయలేక సింహం నిరాశతో జింక కోసం చూసింది. కానీ ఆ జింక అందనంత దూరం పారిపోయింది. దాంతో ఆ సింహానికి జింక దొరకలేదు, కోతి అందలేదు.